बोल लक्ष्मी माता की जय, नव दुर्गा माता की जय, अन्नदाता की जय, साप की जय। आज के हरिजन सर को सत्कार जरूरत నిత్యం అన్నవేద్ద ఉంటూ మరి ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన ఆదర్శ నగర్ మండప నిర్వాహకులకు, మా తోటి సోదరుడు నిత్యం కృష్ణ గారికి, పెద్దలు సాంబయ్య గారికి, ఈ ప్రాణాథ్ గారికి మరియు ఈ మండప నిర్వాహకులందరికీ, ఈ మండపానికి సహకరిస్తున్న వారికి, జయ భవానీ మాత భవానీ స్వాములకు అందరికీ కూడా జై భవానీ. మరియు అందరికీ శరన్నవరాత్రి విజయదశమి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ప్రాణాథ్ గారు చెప్తూ అందరికీ చేయాలి, ఎమ్మెల్యే చేయన్నాడు. నేను మీ అందరికి కోరుకుంటా ఉన్నా, అమ్మ నాకు ఇంకా శక్తి ఇచ్చేటట్లు, నా ప్రజలకు సేవ చేసే విధంగా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా వీలైనంత అమ్మవారిని నాకు శక్తి ఇచ్చినట్టు కోరాలనుకుంటా ఉన్నా.
ఇక ఈ శరన్నవరాత్రి దసరా పండుగ అంటే సంవత్సర కాలంలో వస్తున్న అన్ని పండుగల కన్నా పవిత్రంగా నిష్ఠతో 9 నవరాత్రులు చేసుకొని ఏదైతే నరకాసుర వర్తని 9 రోజులు తర్వాత సంహారం చేసిన తర్వాత మనము విజయం సాధించి అంటే చెడు మీద మంచి విజయం సాధించిన రోజు మనం దసరా చేసుకుంటాం. అమ్మవారి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ నవరాత్రులు దసరా రాబోయే దీపావళి చాలా స్పెషల్ మనకు. ఎందుకంటే సామాన్య చెప్పాలి ఇంకా మంచిగా పండుగ చేసుకునే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గింపు అందరికి ఉత్సాహంగా ఉంది. అరే బైకులు 10-15 వేలు తగ్గిన కొనుక్కుందాం. 4 వీలర్స్ 1,00,00,000 రూపాయలు 2 లక్షల దాకా తగ్గింది. దీంతో పాటు నిత్యావసర సరుకులు కూడా దీని ఎఫెక్ట్ మనకు దీపావళి వరకు కనిపిస్తుంది. నిత్యావసర సరుకులు కూడా మన పిల్లలకు స్టేషనరీ వస్తువులు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ 0 GST. అంటే ఆశ్చర్యపోయే విధంగా ఎప్పుడు తగ్గింపు అనేది భారతదేశం ప్రజలు చూడలేదు. పెంచుడు మొత్తం మోడించుడే. అందుకే ఈ దసరా కానీ రాబోయే దీపావళి కానీ ప్రజలు ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునే విధంగా జిఎస్టీ తగ్గింపు తోడ్పడుతుంది కనుక ఆ అమ్మవారి ఆశీర్వాదం మరొక్కసారి హిందూ నగరాల ప్రజల పైన 39వ డివిజన్ సోదర సోదరిమణులు మరియు యువకులకు చిన్నారులకు భవానీ స్వాములకు అందరికీ మరొకసారి శరన్నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు. జై భవానీ భారత్ మాతా కీ జై.
నవదుర్గ మహిళా మండలి ఆధ్వర్యంలో 11వ సంవత్సరం అమ్మవారిని మండపంలో ప్రతిష్ఠించి రోజు కూడా అద్భుతంగా పూజా కార్యక్రమాలు, హోమాలు. ఈరోజు ఇది అన్నదానం కాదు, మహాన్నదానం కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళ ప్రేమ, అభిమానము. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయితో మీరు కూడా అప్పుడే ఈ మండపాన్ని అంటే మోడీ గారు అయిన తర్వాత దేశవ్యాప్తంగా నారీ శక్తి, మహిళా శక్తి ఏ విధంగా పెరిగిందో మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. బేటీ బచావో బేటీ పడావో. ఒకప్పుడు ఆడపిల్లని కంటే ఆలోచించే ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉన్నారు. ఒకటే ఉదాహరణ, మొన్న సింధూర్ ఆపరేషన్ 21 నిమిషాలలో ఉగ్రవాదుల 13 స్థావరాలను ధ్వంసం చేసింది మా నరేంద్ర మోడీ గారి ఇద్దరే. ఇక చట్టసభలు అంటే ఇది ఎంపీ, ఎమ్మెల్యే 30 సంవత్సరాల నుండి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని పార్టీలు అంటుండే. కానీ ఆ ఢిల్లీ పాస్ చేసింది నరేంద్ర మోడీ గారు. మహిళలకు అంటే రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలు ఇప్పుడు 119లో నేను కూర్చుంటే 10 మంది కూడా మహిళలు లేరు. 156 స్థానాలు పెరుగుతుంది. 150 అంటే 52 కనీసం మహిళలు ఉంటారు ఎమ్మెల్యేలు. 50 రోజులు ఎంపీలు 250 ఉంటారు. ఎంపీ బిల్ పాస్ అయింది. ఇక మహిళా శక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ నరేంద్ర మోడీ గారు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా 10 ఏళ్ళ అంటే 2 సార్లు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు 4 కోట్ల ఇళ్ళు కట్టించారు. అంటే మన దగ్గర డబ్బులు పెట్టుకుని రాలేదు అనే విషయం. దేశం 4 కోట్లు. ఒకటేమో ఆయన సొంతానికి ఇప్పటికి ఇల్లు లేదు. ఆ 4 కోట్ల ఇళ్ళల్లో అత్యధిక శాతం మహిళలకే పెట్టాల్సింది. ఇంటితో పాటు ప్రతి ఇంట్లో జల్ అంటే నల్లా, ఉచితంగా నల్లా, ఉచితంగా కరెంటు, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్, ఇలా రేషన్ 5 కిలోలు, 6 కిలోలలో 5 కిలోలు ఇస్తుంది నరేంద్ర మోడీ గారు. ఇదంతా పార్టీ. ఇంకా రీసెంట్గా అంటే స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ మన 17 సెప్టెంబర్ రోజు ప్రారంభమైంది. ఆ తర్వాత మనకు అందరికీ 22వ తారీఖు నుంచి నవరాత్రుల నుండి అది బాగా ప్రచారం ఇతలేదు. ఇంకా మేము చేస్తాం. స్వస్థ నారీ అంటే కుటుంబంలో ఒక మహిళ శక్తివంతంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే శక్తివంతంగా ఉంటుంది. ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం ఆర్థికంగా కూడా బలంగా ఉంటుంది. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటే అక్కడ లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది, సరస్వతి దేవి కూడా ఉంటుంది. అంటే ఇది ఏం స్కీమ్ అంటే కేవలం మహిళల కోసం. ఇలా ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, పిల్లలతో చిన్న బీమార్లు, చిన్న డిసీజ్ నుంచి పెద్ద డిసీజెస్ వరకు అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ కేవలం మహిళల కోసం. అంటే షుగర్, డయాబెటిక్ అంటే బీపీ కాడికి పడితే పెద్ద బీమారు దాకా ఉచితంగా కేవలం మహిళల కోసమే ట్రీట్మెంట్ ఈ స్కీమ్ ప్రారంభించబడ్డది. అందుకే అది 17 సెప్టెంబర్ నాడు స్టార్ట్ అయింది. 22వ తారీఖు గవర్నమెంట్ చాలా మందికి అందరూ అందరూ. ఇక మీరు ఒక్కటి చెప్పాలి, 22వ తారీఖు నాడు దేశ ప్రజలందరికీ లాభం చేకూర్చే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చింది. అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన మిడిల్ క్లాస్ ఉన్నాం, అబో మిడిల్ క్లాస్. అతి పేద కుటుంబంలో కూడా జిఎస్టీ నుండి
అది 3-4 వేలు ఖర్చు పెట్టుకుంటారు. 500 నుంచి 800 బెనిఫిట్ అవుతుంది. మొదటి కుటుంబంలో నెలకు 10,000 రూపాయలు, అంటే సంవత్సరానికి కనీసం 1,00,000 రూపాయలు సేవ్ అవుతుంది. ఇక మన పిల్లలకు బైక్ కొనియాలన్నా దాని మీద ఇప్పుడు మనం చూస్తున్నాం పేపర్ అడ్వర్టైజ్మెంట్. చిన్న కార్లు, మిడిల్ క్లాస్ కొనుక్కునే చిన్న కార్లు కొనుక్కోవడానికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ఏజీ ద్వారా తగ్గింది. 2 వీలర్ బైక్ 10 నుంచి 20,000 తగ్గింది. ఆరోగ్య స్కీమ్ మనం కడతాం, అంటే హెల్త్ స్కీమ్ మనం కట్టకపోతుంది, అంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు. దానిలో చేసి 0 చేసి మన పిల్లలకు స్టేషన్ మీద 0 చేసి, అంటే ఈ తగ్గింపు అనేది పైసా ఎప్పుడన్నా ఏదైనా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించి విన్నామా? పెంచుడే. కానీ ఆ గొప్పతనము మనందరి ప్రియతమ నాయకుడు, అంతే కదా, పిల్లలకే ప్రియతమ నాయకుడే చేయాలి. పిల్లలు జై శ్రీరామ్ అంటారు, జై మోడీ అంటారు. ప్రియతమ నాయకుడు అందరికీ ఈ దసరా మరియు రాబోయే దీపావళి ఇంకా ఆనందంగా ఉత్సాహంగా చేసుకునే విధంగా దేశ ప్రజలందరికీ జిఎస్టీ తగ్గింపు గొప్ప బహుమతి. అందుకే అమ్మవారి ఆశీర్వాదం మన పైన, మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని కోరుకుంటూ, అమ్మదయ ఉంటే తప్పకుండా రాబోయే శరన్నవరాత్రుల వరకు అందరి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతోటి నిండుగా అంత సుఖంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శరన్నవరాత్రి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై, మాతాకి
Thank you.